హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ అందరికి. సో క్లియర్‌గా నేను అప్డేట్ చేసింది మీరు మంచిగా ప్రాఫిట్‌లో ఉండాలని చెప్పి నేను ఆల్రెడీ 2 డేస్ బ్యాకే మనం టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే పెట్టడం అయితే జరిగింది. సో మీరు ఈ వీడియో క్లారిటీగా, క్లియర్‌గా చూడండి. క్రిస్టల్ క్లియర్‌గా ఒకటికి 2 సార్లు క్లియర్‌గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేస్తారు. ఓకేనా? సో ఎలా అనేది క్లియర్‌గా చెప్తా చూడండి. ఫస్ట్ ఇండికేటర్ ఏమి యాడ్ చేసుకోవాలి? ఎలా యాడ్ చేసుకోవాలి? సో చాలా మంది సాఫ్ట్‌వేర్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎలా యాడ్ చేయాలి? యాడ్ చేయాలని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళని కూడా ఈ వీడియో క్లారిటీగా క్లియర్‌గా చూడండి. ఓకేనా? సో మీరేం లేదు, నేను ఇండికేటర్ యాడ్ చేశా అని చెప్పాక మీరు జస్ట్ మీ చార్ట్‌లో ఇండికేటర్స్ అని ఉంది కదా ఇక్కడ. ఇండికేటర్స్ ఓపెన్ చేయండి. ఇండికేటర్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్వైట్ ఓన్లీ స్క్రిప్ట్‌లో మీకు ఇక్కడ గ్రో మోర్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అని ఉంది చూడండి. అది ఉంటది, యాడ్ చేసుకోండి. ఓకేనా? గ్రో మోర్ ట్రేడింగ్ సొల్యూషన్స్. సో ఇగో మీకు మ్యాటర్ అయితే ఇలా వస్తుంది. ఓకేనా? మీకు సాఫ్ట్‌వేర్ యాడ్ చేసిన తర్వాత ఇలా వస్తది. సో మీరు ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అనంటే జస్ట్ ఇక్కడ టాప్ ఉంది కదా! ఇక్కడ చూడండి ఇండికేటర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి మోర్ అని. ఓకేనా? అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు విజువల్ ఆర్డర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి విజువల్ ఆర్డర్. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్ విజువల్ ఆర్డర్‌లో బ్రింగ్ టు ఫ్రంట్ అని పెట్టుకోండి. ఓకే. బ్రింగ్ టు ఫ్రంట్ అని పెట్టుకుంటే ఏమైతది అనంటే సో మీకు క్యాండిల్స్ అనేవి డౌన్ సైడ్ ఉన్నంత సేపు రెడ్ క్యాండిల్స్ ఉంటాయి. అప్ సైడ్ ఉన్నంత సేపు గ్రీన్ క్యాండిల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరేం చేస్తారు, జస్ట్ మళ్ళీ ఇప్పుడు ఇదే ఇండికేటర్ మీద క్లిక్ చేసి సెట్టింగ్ ఆప్షన్ ఉంది చూడండి. ఓకేనా? ఈ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిఫాల్ట్ అని ఉంది కదా, దాన్ని రీసెట్ సెట్టింగ్స్ కొట్టండి. ఆ రీసెట్ సెట్టింగ్స్ కొట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా అప్డేట్స్ మీకు కనిపించకపోతే ఆటోమేటిక్ గా రీసెట్ అయిపోయి అప్డేట్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనా? ఇది క్లియర్. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ థింగ్ స్టైల్‌లోకి వచ్చేయండి. వన్స్ స్టైల్‌లోకి వచ్చిన తర్వాత లాస్ట్‌లో ఇక్కడ ఇన్పుట్ ఇన్ స్టేటస్ లైన్ అండ్ వాల్యూస్ ఇన్ స్టేటస్ లైన్ ఉంది కదా! ఇవి 2 ఆఫ్ చేసేయండి. ఓకేనా? దాన్ని ఓకే కొట్టండి. సో ఓకే కొట్టేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మార్కెట్‌లో మంచి ప్రాఫిట్స్ రావాలి. సో మీరు ఇథేరియం చేస్తారా? బిట్‌కాయిన్ చేస్తారా? గోల్డ్ చేస్తారా? లేకపోతే నిఫ్టీ 50 చేస్తారా? బ్యాంక్ నిఫ్టీ చేస్తారా? లేకపోతే ఎంసీఎక్స్, సిల్వర్, నేచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్, గోల్డ్ జ్యూస్ ఇవి చేస్తారా అనేది మీ ఇష్టం. సో ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్స్ యాస్ దిస్ మీరు ఫాలో అవ్వండి. మంచి ప్రాఫిట్స్ అయితే మీకు ఎవ్రీథింగ్ వస్తాయి. ఓకేనా? ఎవ్రీ టైమ్ ఎనీ మార్కెట్‌లో కూడా ఎనీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా వస్తాయి. సేమ్ కండిషన్. సో ఇప్పుడు నేను ప్రెజెంట్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఇథేరియంలో చెప్తున్నా. తర్వాత వేరే వాటి గురించి కూడా చెప్తా. ఓకేనా? దెన్ ఇక్కడ చూడండి. సో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఈ సెట్టింగ్స్ లో మీరు ఏం చేస్తారు, ఇన్పుట్స్ కి వచ్చేయండి. ఇన్పుట్స్ కి వచ్చిన తర్వాత ఇక్కడ డైనమిక్ ఈఎంఐ ఉంది కదా, అది ఆఫ్ చేసేయండి. నో ప్రాబ్లం. దానివల్ల ప్రెసెంట్ అయితే మనకు యూజ్ లేదు. ఎందుకనంటే అది లేకుండానే ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా ప్రాఫిట్ రావాలనేది కూడా క్లియర్ గా చెప్పా. ఫర్దర్ అప్డేట్స్ లో అది తీసేయాలనుకుంటే తీసేస్తా. ఓకేనా? దాని బదులు ఇంకేదైనా బెటర్ ఉంటే అది యాడ్ చేస్తా. ఓకే. దెన్ ఇక్కడ మీకు ప్రెజెంట్ సెన్సిటివిటీ ఉంది కదా, ఇవేమి గెలకొద్దు. షో డైనమిక్ ఈఎంఐ ఆఫ్ చేసేసుకోండి. నో ప్రాబ్లం. దానివల్ల ప్రెజెంట్ యూజ్ లేదు. ఓకేనా? అండ్ ఇక్కడ సెన్సిటివిటీ అని ఉంది. ఇక్కడ మనకి ఎప్పుడు 4 ఉండేది. లేదా 3 అయినా లేకపోతే 1 అయినా అలా పెట్టుకొని చేయండి. 2 పెట్టుకొని చేయండి అన్నారు. ఇది ఫిక్స్డ్ అయిపోయింది. ఇప్పుడు 2.5 పెట్టేసుకోండి. సో అది ఆటోమేటిక్‌గా మీరు ఇండికేటర్ అప్డేట్ చేసుకున్నప్పుడు 2.5 ఉంటది. కావాలంటే మీరు పెంచేసుకోవచ్చు చూడండి. ఓకేనా? ఇలా పెంచుకోవచ్చు. సో 0.5 అని పెట్టా. సో మనకి మంచి ప్రాఫిట్స్ రావాలి కాబట్టి 2.5 అనేది నేను పెట్టా. ఓకేనా? దెన్ ఇక్కడ షో టీపీ, ఎస్ఎల్ లెవెల్స్, షో లైన్స్ అని ఉన్నాయి కదా, అవి వదిలేయండి. నో ప్రాబ్లమ్. దానికి వెళ్ళిపోద్దు. టేక్ ప్రాఫిట్స్ ఉన్నాయి కదా, అది వదిలేయండి. టీపీ సెన్సిటివిటీ ఉంది కదా, అది వదిలేయండి. దెన్ ఇక్కడ షో రీ ఎంట్రీ ఆర్ఆర్ అని ఉంది కదా, అది ఆఫ్ చేసేసుకోండి. సో దాంతో కూడా మనకి ఇప్పుడైతే ప్రెసెంట్ యూజ్ లేదు. అండ్ ఎనేబుల్ రేంజ్ డిటెక్టర్ అంటే సైడ్ వేస్ జోన్ ఎక్కడ ఉంది, ఇవన్నీ మనకు కావాలి కాబట్టి దాన్ని అనేది మనం యూజ్ చేస్తున్నాం. సో అది కూడా ఆఫ్ చేసేసుకోండి. మీకు కావాలంటే పెట్టుకోండి ఈ ఆప్షన్, లేదంటే తీసేయండి. సో సింపుల్‌గా ఉంటది. అండ్ ఓకేనా? నేనైతే తీసేస్తున్నా. అండ్ ఇక్కడ చూడండి లిక్విడిటీ జోన్స్ ఉంది. అది కూడా ఆఫ్ చేసేయండి. నో ప్రాబ్లమ్. అది తర్వాత యాడ్ చేసేసుకోవచ్చు. అది లైవ్‌లో రన్ అవుతుంది. సో మీకోసం నేను యాడ్ చేసి పెట్టేస్తున్నా లిక్విడిటీ జోన్స్. ఓకేనా? తర్వాత షో లైవ్ ప్రాఫిట్ మీటర్ అంటే ఇగో ఈ మీటర్ గురించి ఇది. సో అది ఉంచండి. అండ్ ఎనేబుల్ ఎస్ఆర్ షార్ట్ లైన్స్. సో ఇదే మనకి ఇంపార్టెంట్. ఓకేనా? ఇది ఎప్పుడూ ఆన్‌లో ఉంచుకోండి. దెన్ ఇప్పుడు స్టైల్‌లోకి వచ్చేసి మీరేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? దెన్ ఇక్కడ డిఫాల్ట్స్ వచ్చేసి సేవ్ యాస్ డిఫాల్ట్ కొట్టేసి ఓకే కొట్టేసేయండి. సో ఇందులో మనం ఏం చేసాం, ఇండికేటర్ ఎలా యాడ్ చేయాలో చెప్పాం. సెట్టింగ్స్ ఎలా యాడ్ చేయాలో కూడా చెప్పేసాం. అయిపోయింది. ఇప్పుడు మీరేం చేస్తారు, సో మీరు నిఫ్టీ తీసుకుంటారా, ఇథేరియం తీసుకుంటారా, బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. సో ఇక్కడ మీకు లైన్స్ ఇంపార్టెంట్ అని చెప్పా కదా, ఇక్కడ చూడండి బ్లూ లైన్, రెడ్ లైన్, బ్లూ లైన్, బ్లూ లైన్, రెడ్ లైన్, రెడ్ లైన్. ఇవి ఎందుకు ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు క్లియర్ గా చెప్తా. క్రిస్టల్ క్లియర్ గా చూడండి. ఓకేనా?
సో ఇప్పుడు నేను 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ తీసుకున్నానా, 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ తీసుకున్నానా, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ తీసుకున్నానా, సేమ్ ప్రొసీజర్. సో అందరు గోల్డ్‌లో చేస్తారు కాబట్టి గోల్డ్‌లో కూడా చెప్తాను నేను. ఇప్పుడు నేను గోల్డ్‌కి వచ్చేసా. ఓకే, క్లియరా? దెన్ ఇప్పుడు ఏం చేస్తారు అనంటే, సో ఇక్కడ మీకు బై సిగ్నల్ వచ్చింది. ఈ లైవ్ ట్రేడే కదా! బై సిగ్నల్ వచ్చింది. సో బై సిగ్నల్ వచ్చినప్పుడు మీరు బిఫోర్‌లో చూసుకోండి. బ్లూ లైన్ ఎక్కడుంది? ఓకేనా? సో బ్లూ లైన్ ఎక్కడుంది? సో టాప్‌లో అంటే బై సైడ్ నుంచి అప్ సైడ్ వెళ్తుంది అనంటే రెడ్ లైన్ చూసుకోవాలి. డౌన్ సైడ్ నుంచి కిందికొస్తుంది అనంటే బ్లూ లైన్ చూసుకోవాలి. అవే మన టార్గెట్స్ అన్నట్టు. సో ఇది స్కాల్పింగ్ స్ట్రాటజీ కింద వర్క్ అవుతది. మీకు మంచి ప్రాఫిట్స్ కూడా ఇస్తది. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇప్పుడు నాకు సెల్ అని వచ్చింది. ఓకేనా? సెల్ సిగ్నల్ క్యాండిల్ దగ్గర వచ్చింది. ఇక్కడ చూడండి. సో లైవ్ రన్ అవుతుంది కదా! దానివల్ల అది వస్తుంది అట్లా. బై ఇది కంప్లీట్ అవ్వనియండి ఒక్క నిమిషం. సో అప్పుడు దాకా వేరేది చెప్తాం. మళ్ళీ గోల్డ్‌కి వచ్చేద్దాం. ఓకేనా? క్లియర్‌గా చూడండి. ఇది ఆల్రెడీ సిగ్నల్ వచ్చింది కదా! సో ఈథెరియం గురించి చెప్తున్నా చూడండి. ఓకే, ఇక్కడ చూడండి. మీకు సెల్ అని సిగ్నల్ వచ్చింది. ఏ క్యాండిల్ దగ్గర వచ్చింది? ఇగో ఈ క్యాండిల్ దగ్గర వచ్చింది సెల్ అని. సో బిఫోర్‌లో మీకు ఎక్కడైతే బ్లూ లైన్ ఉంటదో, సో ఇప్పుడు మీకు ఈ టార్గెట్ 1, 2, 3తో సంబంధం లేదు. ఫస్ట్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. సో సెల్ సిగ్నల్ ఇక్కడ వచ్చింది. ఓకేనా? సో ఈ ప్లేస్‌లో నేను ఒక మార్క్ వేసుకుంటున్నా. ఇక్కడ నేను ఎంట్రీ తీసుకుంటున్నా. ఓకేనా? సో నేను ఆడ ఎంట్రీ తీసుకున్నా కదా! ఈ ప్లేస్‌లో ఎంట్రీ తీసుకున్నా. సో స్టాప్ లాస్ అనేది ఆటోమేటిక్‌గా 1, 2, 3 ఇవన్నీ వచ్చేస్తాయి కాబట్టి మీకు స్టాప్ లాస్ పైన పెట్టేసుకోండి. అది మీకు ప్రాబ్లమ్ లేదు. బట్ టార్గెట్ కన్ఫర్మ్ టార్గెట్. ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్‌లో ఉన్నా కూడా మనకు ప్రాఫిట్ రావాలి కాబట్టి కన్ఫర్మ్ టార్గెట్ కొనేసి మనం చూసుకోవాలి కన్ఫర్మ్ టార్గెట్ గురించి. సో ఇక్కడ చూడండి, మీకు కింది మార్కెట్ కిందికొస్తుందంటే బ్లూ లైన్ అనేది ఉండాలి. సో బ్లూ లైన్ అనేది ఇగో ఈ క్యాండిల్ దగ్గర ఉంది. అవునా? సో ఈ విక్కుని మనం పట్టించుకోకూడదు. బాడీనే పట్టించుకోవాలి. సో ఇక్కడితో టార్గెట్ క్లోజ్. సో చూడండి, దీని విక్ ఇక్కడ దాకా ఉంది. సో ఈ క్యాండిల్‌కి వాడిచ్చిండు. బట్ బాడీ ఎక్కడ క్లోజ్ అయింది? ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇది మీ టార్గెట్ కంప్లీట్. వన్స్ టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంకా మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది అనే ట్రస్ట్ ఉంటే అప్పుడు ఏం చేస్తారు? జస్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయండి. మీరు కొన్న ప్రైస్ దగ్గర కొంత ప్రాఫిట్‌లో ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది చేయండి. ఓకేనా? ఇది క్లియరా? దెన్ ఇప్పుడు చూడండి. మళ్ళీ బయింగ్ సైడ్ చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, మీకు బయింగ్ సైడ్ వచ్చినప్పుడు ఏముండాలి? రెడ్ లైన్ ఉండాలని చెప్పా. సో నేను ఇప్పుడు ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎందుకు ఆఫ్ చేయాలి అని చెప్పేది కూడా చూడండి. సెట్టింగ్స్ లోకి వచ్చేసరికి ఇక్కడ చూడండి, లిక్విడిటీ జోన్స్ ఉంది కదా! అది ఆఫ్ చేసేసుకోండి. అది అవసరం లేదు. బట్ వాడాలనుకుంటే వాడుకోండి. అది మీకు ప్రాబ్లమ్ ఏం లేదు. సో ఇప్పుడు నేను క్లియర్‌గా ఉంది. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్‌గా ఉందో చార్ట్. దెన్ ఇక్కడ చూడండి, బై సిగ్నల్ వచ్చింది. ఓకేనా? సో బై సిగ్నల్ వచ్చినప్పుడు ఎంట్రీ ఇక్కడే కదా! సో ఇప్పుడే కదా ఎంట్రీ వచ్చింది. సో బిఫోర్‌లో చూడండి ఎక్కడుంది మీకు? ఇక్కడ ఉంది. బాడీ ఇక్కడే కదా ఉంది. ఓకేనా? రెడ్ లైన్ ఈడుంది కదా! సో ఇక్కడ. ఓకేనా? ఇది చూడండి, టార్గెట్ హిట్ అయిందా? దెన్ బ్లాక్ లైన్ కనబడుతుంది కదా! టార్గెట్ హిట్ అయింది. అయితే క్లోజ్ చేయండి. లేదా ఎంతో కొంత ప్రాఫిట్‌లో ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయండి. మీకు పైకి పోతది అని అనిపిస్తే. ఓకేనా? దెన్ ఇప్పుడు చాలా మంది అంటారు, బ్రో ఇక్కడ ఇన్ని సిగ్నల్స్ వచ్చినాయి కదా! అని అంటారు కదా! వాటికి కూడా నేను చెప్తా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది. సో మీకు బిఫోర్‌లో చూడండి. ఇక్కడే ఉంది కదా బ్లూ లైన్. ఓకేనా? సో ఇంకా మీరు బిఫోర్‌లో చూస్తే మీకు దొరుకుతాయి. ఆ లైన్ దగ్గర మీరు జస్ట్ ఈ హారిజాంటల్ లైన్, ఓకేనా? హారిజాంటల్ రేట్ తీసేసుకొని అక్కడితో మీరు స్టాప్ లాస్ అనేది టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇథేరియం కాకుండా ఇందాక ఇథేరియంలో ఇప్పుడు చెప్పాం కదా! గోల్డ్‌లో ఒకసారి చూద్దాం. సో ఇందాక గోల్డ్‌లో ఒకటి వచ్చింది కదా! ఇక్కడ చూడండి. సేమ్ ఉంటది. ఏం తేడా ఉండదు. సో మీకు ఈజీగా స్కాల్పింగ్ మంచి ప్రాఫిట్స్. ఎందుకంటే గోల్డ్ 1 పాయింట్‌కి ₹90 వస్తది. ఇథేరియం 1 పాయింట్‌కి ₹90 వస్తది. 1 లాట్. అదే బిట్‌కాయిన్ అయితే 1 పాయింట్‌కి ₹1 వస్తుంది. టోటల్‌గా మీరు అలా కాలిక్యులేట్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేయొచ్చు. అండ్ మీకు సైడ్ వేస్ ఉన్నప్పుడు మనకు సైడ్ వేస్ జోన్స్ కూడా ఉన్నాయి కదా! అది పెట్టుకోవచ్చు. సైడ్ వేస్ ఉన్నప్పుడు నేను సిగ్నల్స్ తీసుకోకూడదు అనుకుంటే. ఆ సైడ్ వేస్ అనేది మీకు ఎక్కడ యూజ్ అవుతుంది? ఇండియన్ మార్కెట్‌లో మాత్రమే యూజ్ అవుతుంది. ఎందుకు అనంటే క్రిప్టోలో అండ్ ఫోరెక్స్‌లో ఏందంటే పాయింట్‌కి అమౌంట్ వచ్చేస్తే ప్రీమియం డికేలు ఉండడం, లేదా పాయింట్స్ డ్రాప్ అయిపోవడం అలాంటివి ఉండవు కాబట్టి సో మీరు సేఫ్‌గా యూజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు నాకు నేను గోల్డ్ ఇందాక ఇథేరియంలో చెప్పాను కదా! ఇప్పుడు గోల్డ్‌లో చెప్తున్నా. ఇక్కడ సెల్ అని వచ్చింది ఈ క్యాండిల్. ఓకేనా? ఈ క్యాండిల్ దగ్గర సెల్ వచ్చింది. నేను మార్క్ ఏస్తున్నా చూడండి. ఓకేనా? మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు. సో బిఫోర్‌లో ఎక్కడుంది మీకు బ్లూ క్యాండిల్? సో ఇక్కడుంది. ఓకేనా? సో ఈ విక్స్ పట్టించుకోకూడదు మనం. బాడీనే పట్టించుకోవాలి. ఓకేనా? ఆ బాడీయే మీకు టార్గెట్. సో ఇక్కడ చూడండి. కంప్లీట్ అయిందా? టార్గెట్ హిట్ అయిందా? మంచి ప్రాఫిట్ వస్తది. మీరు చూడండి గోల్డ్‌లో. నేను ఇప్పుడు మీకు మెజర్‌మెంట్ కూడా చూపిస్తున్నా చూడండి. మీరు ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ వరకు చూడండి 13 పాయింట్లు వచ్చింది. సో మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ చూడండి, మన అసలు ట్రయల్ ఆర్ ఎగ్జిట్ వచ్చింది కదా! అక్కడ దాకా అనుకుంటే చూడండి.
35 పాయింట్స్. సో, ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది అంత ఇంపార్టెంట్. సో, మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ బాగా నేర్చుకోండి. దాని మీద ఫోకస్ చేయండి. మీకు మంచి ప్రాఫిట్స్ ఎవ్రీ టైమ్ వస్తాయి. ఓకేనా? దెన్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది కదా! ఓకేనా? ఈ బై సిగ్నల్ వచ్చింది. నేను ఎందుకు ట్రెండ్ లైన్ పీకేసా అంటే దీనికోసం. ఎందుకంటే మనం సెన్సిటివిటీ తగ్గించాం. బట్ చిన్న చిన్న ప్రాఫిట్స్ ఎందుకు వదులుకోవాలి? సో, మంచి ప్రాఫిట్స్ వస్తాయి కదా! దానివల్ల. ఓకే. దెన్ ఇప్పుడు చూడండి ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. ఓకేనా? ఈ ప్రీవియస్ లైన్స్ నేను తీసేస్తున్నా. ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది కదా! అంటే ఇగో ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే. ఇక్కడ చూడండి. ఈడ ఎంట్రీ వచ్చింది కదా! దెన్ మీకు బిఫోర్‌లో ఎక్కడుంది రెడ్ క్యాండిల్? సారీ రెడ్ లైన్ ఇగో ఇక్కడ ఉంది. ఓకే. దెన్ చూడండి. సో, నేనేం చెప్పా? విక్కు పట్టించుకోకూడదు. ఓన్లీ బాడీయే పట్టించుకోవాలి. జస్ట్ మనకి ఈ లైన్ ఏందంటే చూపిస్తుంది. ఇక్కడ టార్గెట్ ఉంది అని చూపిస్తుంది. సో, బాడీయే పెట్టేసుకోండి మీరు. విక్స్ పట్టించుకోకూడదు. ఓకే. దాని తర్వాత మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకోండి. సో, చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి టార్గెట్ మంచిగొచ్చిందా? సో, చిన్న టార్గెట్ అయినా మంచి టార్గెట్. మెజర్ చేయండి ఇప్పుడు ఈ నుంచి. చూడండి 8 పాయింట్లు. అంటే గోల్డ్‌లో 8 పాయింట్స్ అంటే మామూలు విషయమా? సో, మీకు ఈజీగా 1 లాట్ తీసుకుంటే 600-800 మధ్యలో అరౌండ్ వచ్చేస్తది ప్రాఫిట్. దెన్ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుంటే చూడండి మళ్ళీ అగైన్ 23 పాయింట్స్ వచ్చింది. సో, బిఫోర్‌లో చూసుకోండి మీరు. ఓకేనా? అలా అది. సో, ఇలా కూడా చేయొచ్చు ట్రేడింగ్ అనేది. ఓకేనా? ఇప్పుడు మీకు బిట్‌కాయిన్ అయినా, గోల్డ్ అయినా, ఇథేరియం అయినా ప్రీమియం డికే ఉండదు కాబట్టి సేమ్ స్ట్రాటజీ యూజ్ చేయండి. ఓకేనా? సో, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ సాటర్‌డే, సండే మాత్రం ట్రేడ్స్ అయితే అవాయిడ్ చేయండి. డామ్ ష్యూర్‌గా అవాయిడ్ చేసేయండి సాటర్‌డే, సండే. దాని జోలికి పోకండి సాటర్‌డే, సండే. ఓకేనా? ఎందుకంటే అక్కడక్కడే మార్కెట్ మూవ్‌మెంట్స్ ఉండక లాస్ అయితే అవుతారు కాబట్టి సో, సాటర్‌డే, సండే మార్కెట్ వదిలేయండి. దెన్ ఇప్పుడు చూడండి మీకు నిఫ్టీలో అందరు చాలా మంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చేస్తా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా. సో, 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టేసుకోండి. లేదా 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెట్టేసుకోండి. మీ ఇష్టం. 1 మినిట్ పెట్టుకుంటారా, 3 మినిట్స్ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. నిఫ్టీ అయితే మాక్స్ నేను సజెస్ట్ చేసేది 1 మినిట్ ఆర్ 3 మినిట్స్. సో, చిన్న చిన్న ప్రాఫిట్స్ అయినా మంచి ప్రాఫిట్స్ రావాలి కాబట్టి. ఓకేనా? దెన్ సో, ఇప్పుడు చాలా అధ్వానంగా తయారైంది ఇండియన్ మార్కెట్. సో, దానివల్ల మనం ఏం చేయలేకపోతున్నాం. సో, క్లియర్‌గా చూడండి. అయినా చెప్తా. ఓకేనా? ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. ఓకేనా? బిఫోర్‌లో చూడండి మీకు ఇక్కడే ఉందా లైన్. ఓకే. సో, ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. ఇగో ఇది ఎంట్రీ పాయింట్. ఓకేనా? ఎంట్రీ పాయింట్‌కి లైన్ ఏసుకున్నాం. దెన్ టార్గెట్ చూడండి ఇక్కడే ఉంది కదా! సో, ఇందాక ఏం చెప్పా విక్కుని పట్టించుకోకండి ఇది. సో, ఇది మీకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకే ఉంది. బట్ మూవ్‌మెంట్ వచ్చింది పైదాకా. బట్ మీరేం చేయాలి? ఈ లైన్‌ని పట్టించుకోకూడదు. విక్‌ని పట్టించుకోకూడదు. దాని బాడీనే పట్టించుకోవాలి. క్లియర్ అర్థమైందా? సో, మంచిగున్న రోజు మార్కెట్ మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి ఎన్ని పాయింట్స్ 12 పాయింట్స్ వచ్చినాయి. అంటే ఆప్షన్ చైన్‌కి వచ్చేసరికి 3, 4, 5, 6 ఇట్లనే ఉంటది. ఆ చిన్న ప్రాఫిట్ కోసం మనం ఆప్షన్స్‌లో పోయి మనం నాశనం అయితాం. సో, ఇండియన్ మార్కెట్ మాక్సిమం వదిలేయడానికి ట్రై చేయండి. ఒకవేళ చేయాలి అనుకుంటే అది మీ ఇష్టం. నేను సజెస్ట్ చేయను మాక్సిమం. లేదు ఒకవేళ మీరు ఇండియన్ మార్కెట్‌లో చేయాలి అనుకుంటే దీని సైజ్ పెంచేసుకోండి సెన్సిటివిటీ. ఓహ్! సారీ బాయ్స్. సెన్సిటివిటీ 2.5 పెట్టేసుకోండి. నేను చూసుకోలేదు. ఓకేనా? సో, సెన్సిటివిటీ 2.5 పెట్టేసుకోండి. మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో, ఎవ్రీ టైమ్ కూడా సెన్సిటివిటీ ఏముండాలి? 2.5 ఉండాలి. ఇది క్లారిటీగా చూసుకోండి. 2.5 ఉండాలి సెన్సిటివిటీ. ఓకేనా? సెన్సిటివిటీ 2.5 ఉండాలి. ఎందులో అయినా సరే అది. ఓకేనా? అది ఇండియన్ మార్కెటా, క్రిప్టో మార్కెటా, ఫోరెక్స్ మార్కెటా ఏదైనా సరే సెన్సిటివిటీ మాత్రం 2.5 ఉంచుకోండి. ఓకేనా? మంచి ప్రాఫిట్స్ వస్తాయి దానివల్ల. ఇప్పుడు చూడండి సేమ్. ఇది ఎప్పుడు జరిగింది? ఈ రోజు జరిగిందేనా మార్కెట్? మండే జరిగింది మార్కెట్. సో, ఎంట్రీ ఎక్కడొచ్చింది? మీకు ఎంట్రీ నుంచి ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. బట్ మీకు ఫస్ట్ టార్గెట్ హిట్ అయ్యే లోపలే చూడండి బిఫోర్‌లోనే ఉంది. చూడండి. ఇక్కడొచ్చింది కదా ఎంట్రీ. సో, బిఫోర్‌లోనే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది కూడా మనకి లైన్ ఇచ్చేసింది. ఓకేనా? క్లియరా? అది. సో, మీరు ఎందులో అయినా సేమ్ స్ట్రాటజీ యూజ్ చేయండి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఒక 1 వీక్ ట్రేడింగ్ అనేది చేయడం ఆఫ్ చేసేసి దీని మీద ఫోకస్ చేయండి. అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది నేర్చుకోండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ మీకు చాలా అంటే చాలా ప్రాఫిట్స్ అయితే ఇస్తుంది. మీరు అది చేయకపోతే మాత్రం ఎవ్రీ టైమ్ లాసే అవుతుంది. సో, మీరు ఒకటే సింపుల్ లాజిక్. బై వచ్చింది. మీకు బిఫోర్‌లో ఎక్కడుంది? రెడ్. సో, బై వచ్చిందంటే రెడ్ లైన్ చూసుకోవాలి. సెల్ వచ్చిందంటే ఈ బ్లూ లైన్ చూసుకోవాలి. సింపుల్ అయిపోయింది. సో, అవే టార్గెట్స్ మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. వన్స్ ఆ టార్గెట్ హిట్ అయింది ఇంకా మూవ్ అవుతుంది మార్కెట్ అని మీకు అనిపిస్తే అప్పుడు మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా గైస్? సో, సెట్టింగ్స్ కరెక్ట్‌గా చూసుకోండి. క్లారిటీగా చూసుకోండి. మంచిగా ప్రాపర్‌గా దీన్ని మెయింటెనెన్స్ చేయండి. సో, ఈ మీటర్ బాక్స్‌లో కూడా మీకు ప్రెజెంట్ అవసరం లేదు. కావాలంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా మీకుంది.
జస్ట్ మీరు స్కాల్పింగ్ చేసే వాళ్ళు కానీ మంచి ప్రాఫిట్స్ రావాలి అనుకున్న వాళ్ళు కానీ ఇండియన్ మార్కెట్ అయితే 1 మినిట్ 3 మినిట్స్ లో చేయండి. అదే మీరు క్రిప్టో ఆర్ ఫోరెక్స్ అయితే 5 మినిట్స్ లో చేయండి, మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఓకేనా? సో చూడండి గోల్డ్ చూడండి 2.5 పెట్టేసుకున్నాం, మనం ముందే వచ్చిందా చూడండి. దీనికి ఇక్కడ ఆల్రెడీ 1 2 3 టార్గెట్స్ వచ్చినాయి. సో ఈ సెల్ కి చూడండి ఇక్కడ టార్గెట్ వచ్చేసింది, ఈ సెల్ కి చూడండి ఇక్కడ టార్గెట్ వచ్చేసింది. ఓకేనా? ఈ సెల్ కి చూడండి ఇక్కడ టార్గెట్ వచ్చేసింది. సో అలా సో ఎవ్రీ టైం మీరు మంచి మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేస్తారు. బట్ నేను చెప్పేది క్లియర్ గా వినండి, 1 వీక్ మాత్రం నా మాట విని జస్ట్ చెక్ చేయండి. ఓకేనా? చెక్ చేయండి, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సెల్ చూడండి, ఈ సెల్ డైరెక్ట్ మనకి ఇక్కడ టచ్ అయింది. సో ఇలాంటి ట్రేడ్స్ అయితే వెయిట్ చేయండి, ఎందుకంటే మీకు డైరెక్ట్ బ్లూ లైన్ టచ్ అయింది కదా. సో ఇంకా టార్గెట్ ఏముంటది, సో డైరెక్ట్ టార్గెట్ కాడే వచ్చింది కాబట్టి జస్ట్ ఇలాంటి ట్రేడ్స్ అనేవి అవాయిడ్ చేయండి, మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో నేను చెప్పింది 1కి 4 సార్లు వీడియో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశా కాబట్టి 1కి 4 సార్లు చూడండి, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఓకేనా గైస్? సో ఈ సాఫ్ట్వేర్ ఇంకెవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు 9177642505 ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఫర్దర్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మంచిగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాం. ఓకేనా? ఓకే గైస్, థ్యాంక్ యూ.